గుడ్ ఈవినింగ్ అండి. జిట్టు బాలకృష్ణారెడ్డి గారు, నేను తిన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాను. మీరు దయచేసి లైవ్ లో ఉన్నారు, ఒక నిమిషం మాట్లాడొచ్చా? చెప్పండి. భువనగిరి నియోజకవర్గంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో కొద్దిసేపటి క్రితమే చేరుతున్నట్టుగా సమాచారం అందింది. ఆయన ప్రగతి భవన్ కూడా చేరుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. అయితే సేమ్ టైం జిట్ట బాలకృష్ణారెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ బాగా ప్రేమిస్తుంది, ఆయనని రావాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఎంతవరకు నిజం? దీంట్లో మీరు ఏమైనా ఖండిస్తారా దీన్ని? లేదు, ఇప్పటిదాకైతే నేను ఎవరితో మాట్లాడలేదు. నేనేం ఇలాంటి ఆలోచనలు ఏం లేవు. తప్పకుండా బీజేపీ పార్టీ మాత్రం విధానాల మీద ఖండించాను. నేను బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైంది కాబట్టి నేను కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నమాట వాస్తవం. ఓకే, అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. సోనియా గాంధీ గారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఏం అనుమానం లేదు దాంట్లో. కాబట్టి మీకు కూడా కొద్దిగా ప్రేమ పెరిగింది కాంగ్రెస్ పార్టీ పట్ల. అంటే ఎన్నడూ కూడా ప్రేమ ఏం తగ్గలే. నేను కాంగ్రెస్ పార్టీ పట్ల నేను ఎప్పుడు వ్యతిరేకంగా లేను. కాంగ్రెస్ పార్టీ మీద నేను అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన వాళ్ళను మనం ఇన్ని రోజులు కష్టపడి కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమాకాంక్షలు నెరవేరకుండా నిర్వీర్యం అవుతున్న క్రమంలో కేసీఆర్ కి ఆల్టర్నేట్ గా ఒక బలమైనటువంటి పార్టీ రావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ అని భావిస్తురా? తప్పకుండా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి తర్వాత ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ కదా ఉన్నది కదా. అంటే ఎట్లా గుర్తించారు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే సంగతి? అలా వాళ్ళ విధానాలు, కవితను అరెస్ట్ చేస్తామని చెప్పినారు, లేకపోతే కాళేశ్వరం ఏటీఎం అన్నారు, అనేక మొన్న కూడా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. అవినీతిమయమైపోయింది పార్టీ అంతా కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. అవినీతిమయమైనప్పుడు అసలు అవినీతిని రుజువు చేయడం తప్పేముంది? ఎందుకు రుజువు చేయలేకపోతున్నారు? ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నాం మనం? అనవసరంగా ప్రజలను కన్ఫ్యూజన్ చేసి మనం ఏదో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటే చిన్న ఎగ్జాంపుల్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఎన్ని రోజులు 9 ఏళ్ళ నుంచి గుర్తురాలేదా? ఇప్పుడు ఏదో ఆగమాగమై జిల్లా కలెక్టరేట్ల దగ్గర చేసుడు, రేపు రాష్ట్ర స్థాయిలో ధర్నాలు చేసుడు, ఇంకా 3 నెలలు ఎలక్షన్ లేవు. వాళ్ళకి ఎలక్షన్ స్ట్రాటజీ లేకుండా ఇంకేదో మాట్లాడి ప్రజలను ఇంకా మభ్య పెట్టాలంటే ప్రజలేం అట్లా పిచ్చోళ్ళేం కాదు కదా. తప్పకుండా అన్ని గమనిస్తుండ్రు వాళ్ళు కూడా. ఇద్దరు ఒకటే కుమ్ముక్కై చేస్తున్నది స్పష్టమైపోయింది. దాదాపుగా భారతీయ జనతా పార్టీతో ఉద్యమకారుడైనటువంటి జిట్ట బాలకృష్ణారెడ్డి బంధం తెగినట్టేనా? నేనైతే వాళ్ళ విధానాలు మారుతాయని అనుకోవట్లేదు. ఇంకా ఏమైనా ఆశ ఉందా మీకు? నాకైతే నమ్మకం లేదు అంటారు. నేను నా డెడ్ లైన్ 30వ తారీఖు పెట్టుకున్నాను. నేను మామూలుగా అయితే 30వ తారీఖు లోపల నిజంగానే ఏమైనా బ్రహ్మాండం జరుగుతుంది అనుకున్నా. బట్ ఏం జరిగేటట్టయితే నాకు కనబడతలేదు. కొత్త అధ్యక్షులు వారు వచ్చినాక కూడా ఏం మార్పులు అయితే కనబడలేదు. 31వ తారీఖు అంటే చాలా లేట్ అవుతుంది. ఈ రోజు సమయం ఉంది, మీరు లైవ్ లో కూడా ఉన్నారు, చెప్పొచ్చు. 5-6 రోజులే ఉంది అంటున్నా. 5-6 రోజులే ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికిప్పుడు ఆడ జిల్లాలో కూడా అనుకోని పరిణామాలు జరిగినాయి. ఇంత తొందరగా జరుగుతాయి అనుకోను నేను కూడా. అనుకోని పరిణామాలు జరిగినాయి, చూద్దాం ఏం జరుగుతుంది. జిట్ట బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లో ఉన్నాడు కాబట్టి కుంభంకి ఇబ్బంది జరుగుతుంది అనుకోవచ్చా, లేదంటే బీసీ నేతను తెరపైకి తెచ్చారు కాబట్టి ఆయన అలిగాడు అనుకోవచ్చా? అసలు కాంగ్రెస్ పరిణామాన్ని మీరు ఎట్లా గమనించారు? తప్పకుండా నేను ఏమంటా అంటే, ఒకవేళ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోతాడు అని చెప్పేసి ఇంతకుముందు గతంలో కూడా జరిగింది. గతంలోనే కేసీఆర్ కలిసిండు, ఎమ్మెల్సీ పదవి కోసం మాట్లాడుకున్నాం అని చెప్పి తర్వాత ఆయన ఖండించండి. ఇవాళ మీటింగ్ లో కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్సీ ఇస్తా అంటే తీసుకోలేదు అనేది చెప్పినట్టు నిన్న ఇవాళ జరిగింది. దీంట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ తో నాకు ముందు నుంచి సంబంధాలు ఉన్నాయి. యాక్చువల్గా 2014లో కానీ 2018లో కానీ వాళ్ళు టికెట్ కోసం ట్రై చేసినారు. వాళ్ళు ముందు నుంచి కూడా నాకు జిల్లాలో వారితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో వెంకయ్యరెడ్డి గారు అడుగుతుంటే సరే రాజగోపాల్ రెడ్డి గారు అనుకోకుండా అడుగుకోవడం, అంత కొంత ఈ మధ్య కాలంలో కూడా వాస్తవంగా బీజేపీలో వేయడానికి ఒక కారణం రాజగోపాల్ రెడ్డి అడుగుకోవడంతో. కాబట్టి జరుగుతున్న పరిణామాలను గమనించి కంపల్సరీ కేసీఆర్ ను పొందబెట్టాలంటే పొందబెట్టడానికి ఎవరు రెడీ ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన అవసరం. ఇప్పుడు తప్పితే మళ్ళీ అవకాశాలు కూడా రావిగా. ఇప్పుడు ప్రజలంతా కూడా ఒకవైపు ఉన్నప్పుడు మనం ఇంకో వైపు ఉండడం కూడా కరెక్ట్ కాదు. చేతిలోన చెయ్యేసి చెప్పబోతున్నావా? చూద్దాం అంటున్నా. ఇప్పుడు బీసీ నాయకుడు అన్నారు రామాంజనేయులు గారు, నాకు చిన్న ఉన్న పంచి మీరు అంత ఒకటే కదా. రామాంజనేయులు గారు నా దగ్గర నాకు చిన్న ఉన్న కొంచెం ఒక అన్నలాగా ఉంటుండే. నేను అదే ఊర్లో చదువుకున్నా, నాకు పెద్దనలా ఉంటుండే. ఆయన స్పష్టంగా చెప్పిండు. నేను కూడా చెప్పిన బీసీ టికెట్ వస్తే తప్పకుండా సపోర్ట్ చేస్తాను అని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నాను. నేను బీసీగా ఆయనకు టికెట్ ఇచ్చుకున్నప్పుడు తప్పకుండా నా మద్దతు ఇస్తా. అల్టిమేట్ గా కేసీఆర్ కొట్టడం వల్ల ఒకవేళ మీకు అవకాశం ఇస్తే మీరు మద్దతు చేయాలని రిక్వెస్ట్ చేస్తారా? తప్పకుండా చేసి ఆయన చేసి ఆల్రెడీ నేను. అచ్చా ఓకే. కాంగ్రెస్ పార్టీ జిట్ట బాలకృష్ణారెడ్డి గారికి అవకాశం ఇస్తే రామాంజనేయులు గౌడ్ కూడా సపోర్ట్ చేయాలి. సరే, నేను ఇప్పుడు దీని పార్టీ గురించి మాట్లాడగానే తప్పకుండా చేయాల్సిందే కదా. ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నప్పుడు డెఫినెట్ చేయాల్సింది. ఇప్పుడు కాదన్నా, సల్లకొచ్చి ముందు ఇంత ఓపెన్ అయిన తర్వాత ఇంకేముంటదన్నా చూద్దాం. అంటే నేనేమంటానంటే ఇప్పుడే కదా జరిగినాయి మనల్ని తెలిసినప్పుడు మనం ఎట్లా ఎట్లా చెప్తాం? ఎప్పుడుంది మీ ముఖ్య కార్యకర్తల సమావేశం? ఎప్పుడుంది? నేను అదే చెప్తా 30వ తారీఖు తర్వాత అనుకున్నా. అనుకోకుండా ఇలా కొత్త డెవలప్మెంట్ జరిగినవి. ఇప్పుడు అవే కంటిన్యూ ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడదాం.
తప్పకుండా మీకు చెప్పకుండా ఏం చేయను. పరిణామాలు భువనగిరిలో పరిణామాలు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. అనిల్ కుమార్ రెడ్డి సరే గత కొంతకాలంగా పార్టీ మారతారని వినిపిస్తున్న భువనగిరిలో మామై వెంటనే ఒక్క ఉదుటన ప్రగతి భవన్ లో తేలినట్టుగా అనిపిస్తా ఉంది. జిట్టబాల కృష్ణారెడ్డి గారు కూడా భువనగిరిలో వెంటనే మాయమై గాంధీ భవన్ లో ఎప్పుడు తేలుతాడా అని ఎదురు చూస్తా ఉన్నారు జనం. చూద్దాం ఆ? చూద్దాం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కోరిక అవన్నీ తప్పకుండా రైట్. రైట్. అది జిట్టబాల కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పైన కొంత ప్రేమ పెంచుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. జిట్టబాల కృష్ణారెడ్డి గారి ఆ, పరిస్థితి కూడా కొద్దిగా ఆందోళనకరంగా ఉందన్నట్టుగా తెలుస్తా ఉంది. జిట్టబాల కృష్ణారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కోసం మంచి ఉద్యమకారుడు, తన సర్వస్వం తెలంగాణ ఉద్యమం కోసం ధారపోసిండు. అలా ధారపోసినటువంటి జిట్టబాల కృష్ణారెడ్డిని కేసీఆర్ నిలువున మోసం చేసిండు. అప్పట్లో నిలువున మోసం చేసి తన రాజకీయ పబ్బం గడుపుకుండు. అక్కడ మొత్తం భువనగిరి గుట్టకు లైట్లు వేసి తెలంగాణ ఉద్యమం ధూమ్ధాంలు పెట్టి జూనియర్ కాలేజీ కళాశాలలో చాలా పాత్ర పోషించిండు జిట్టబాల కృష్ణారెడ్డి. పాపం ఆయన జీవిత ఆశయం ఒక్కసారన్నా చట్టసభకు పోవాలనేటువంటి ఆశయం నెరవేరే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఇక చాలా వేరే పరిస్థితిలో ఉన్నాడు అనుకోరాదు. జిట్టబాల కృష్ణారెడ్డి గారిని తెలంగాణ ఉద్యమం మర్చిపోదు, కేసీఆర్ మర్చిపోయినా ఇంకొకరు మర్చిపోయినా, ముఖ్యంగా భువనగిరి ప్రాంతం అసలే మర్చిపోదు. చాలా మంచి మనిషి పాపం.